ఉన్నాడు. ఎవరిని హెచ్చరిస్తాడు నీ సనాతన ధర్మం? ఎవరిని హెచ్చరిస్తాడు నీ కోపం? అదే మీ ప్రాబ్లం, అదే మీ ప్రాబ్లం. 2 ఓట్లు మాట్లాడటం ఎవరిని హెచ్చరిస్తాడని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మాట్లాడతాడు. ఏమంత నీ స్థాయి అంటే? నీకన్నా మహానుభావులు ఆ కాలగర్భంలో కలిసిపోయారు. నేను పెద్ద పోటీగాడువా? నీకు మించిన తలపడి కరెక్టే కరెక్ట్ మీరు చెప్పింది. ఆయన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉదాహరణగా చూపించవచ్చు. పెద్ద పోటుగాడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాలగర్భంలో కలిసిపోయినట్టు 11కు పడిపోయారని ఉదాహరణ చూపించవచ్చు అంటారా? కాలగర్భంలో కలిసిపోతున్న పవన్ కళ్యాణ్ అదేనండి, కాలగర్భంలో కలిసిపోతాక రెడీగా ఉన్న 150 నుంచి 11కు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణగా చూపించి బాబు పవన్ కళ్యాణ్ మారని చెప్పొచ్చా? సార్ ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు లేరు కదండి, శ్రీనివాస్ గారు ఆయన లేరు కదా, లేరుగా ఆయన గురించి ఎందుకు లేదు, అది అయిపోయింది పంచాయతీ. ఎక్కడికి వెళ్ళాడు చెప్పమని చెప్పండి. వ్యక్తిగతంగా మాట్లాడద్దు, తప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? వ్యక్తిగతంగా మాట్లాడద్దు మీరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, ఏకవచనంతో ఎందుకు మాట్లాడతారు అలా? లక్ష్మణరావు గారు సమయంలో పాటించండి, పద్ధతిగా మాట్లాడండి. 400 మంది చచ్చిపోయారు, ఎందుకు పిలుస్తారు? హైదరాబాద్ లో 400 మంది చంపుతున్నారు. హైదరాబాద్ లో హిందూ ముస్లిం. శ్రీనివాస్ గారు ఆగండి సార్, శ్రీనివాస్ గారు మీరు ఇంకా సిగ్గులేక మాట్లాడతారు మీరు. ఇదే మరి చెన్నారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు 400 మంది హత్య చేశారు నా ముఖ్యమంత్రి పదవి కోసం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి చెన్నారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. 400 మంది. లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారా? లక్ష్మణరావు గారు మీరు వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే కరెక్ట్ గా మాట్లాడాలి. శ్రీనివాస్ గారు ఆగండి. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? ఇద్దరు ఆగండి, మ్యూట్ చేయండి, ఇద్దరిని మ్యూట్ చేయండి. మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. లక్ష్మణరావు గారు మీరు సోంబేరి అది అని ఎలా మాట్లాడతారు చెప్పండి? తప్పుగా మాట్లాడదు సార్, ఏదన్నా ఉంటే కామన్గా మాట్లాడాలి, అంతేగాని మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. కానీ వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతారు లక్ష్మణరావు గారు? సార్ రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. నా ఉద్దేశం కొంచెం దీన్ని పెంచకండి. నా ఉద్దేశం ఏంటంటే అందుకనే ఆపాను సార్, అందుకనే మీకు ఇచ్చాను నేను. అదే చర్చలో ఎప్పుడు కూడా వేడి పుట్టొద్దు, వెలుగు పుట్టాలి. నాకు చర్చలో మంచి విషయాలు మాట్లాడుతాను. ఎగ్జాక్ట్లీ, అందుకనే కదా అది అక్కడికి అగ్నికి ఆజ్యం పోయకుండా నీరు చల్లార్చి మ్యూట్ పెట్టి మీకు ఇచ్చింది అదే. కాసేపు తర్వాత ఇద్దరు చల్లారుతారు. నా ఉద్దేశం ఏంటంటే విశ్లేషకులు కూడా నా ఉద్దేశం ఏంటంటే వేగీపిస్తూనే ఒక 2 మాటలు చెప్తున్నాడు. గతజల సేతు బంధనం వద్దు అంటున్నాడు శ్రీనివాసరావు గారు కూడా. ఎందుకంటే గతంలో ఏం జరిగిందంటే ఉద్యమ సమయంలో ఇటుపక్క అటుపక్క మాట్లాడు. నేను అప్పుడు కూడా నేను చాలా వ్యాసాలు రాశాను. ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కర్నూలు దాటగానే ఆయన ఏమన్నాడంటే తెలంగాణకు పోతే వీసా కావాల్సి వస్తుంది, తెలంగాణ విడిపోవద్దని మాట్లాడాడు. అది తప్పే. అంతకుముందు ఉలవాచారు గురించి మంది పెడితే అన్ని మాట్లాడారు కేసీఆర్ గారు. కానీ 12 ఏళ్ల తర్వాత శ్రీనివాసరావు గారు మనం జ్ఞాపకం చేయదు అవసరం లేదు. అది గతజల సేతు బంధనం అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఈయన మాట్లాడిన దాని మీదే మాట్లాడతామంటున్నాను నేను. గతంలో మాట్లాడితే ఏమవుతుంది? నిజమైన మొదటి బిల్లును ఎవరు? బ్రహ్మానంద రెడ్డి హయాంలో 369 మంది పిట్టల కాల్చి చంపారు. ఆత్మహత్యలు కావాలి, కాల్చి చంపారు. ఓ రంగం తెలంగాణకు వ్యతిరేకంగా 69లో వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. 69లో నిజంగా విడిపోయి ఉంటే నేను అప్పుడు చిన్న 5వ తరగతిలో ఉన్నాను. నేను అప్పుడు మేము కూడా ఉద్యమకాల సీఎం డౌన్ అనుకుంటా తిరిగిన వాళ్ళం. ప్రజాస్వామ్య పోరాటంలో ఎన్టీ రామారావుని తీసేసినప్పుడు కూడా మేము ప్రజాస్వామికంగా ఉద్యమించిన వాళ్ళం. అప్పుడు పెద్దవాళ్ళమే. నేను ఏమంటున్నానంటే ప్రతి దానికి వెనక తీసుకపోతే ఏమైతే గత సేబంధం దాని వల్ల కొత్తగా వచ్చేది ఏం లేదు, అయిపోయింది అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్య అట్లాగే మనకు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద మాట్లాడితే కరెక్ట్ అనుకుంటున్నాను. అంశం కాకుండా రెండింటిని ముడి పెడుతున్నాను నేను. మొట్టమొదటి ఏమంటున్నాడు, బ్రహ్మానంద రెడ్డి మొట్టమొదటి విలన్ అవుతాడు, రాజశేఖర రెడ్డి 2వ విలన్ అవుతాడు. ఇప్పుడు లక్ష్మణరావు గారు కాంగ్రెస్ పార్టీలో లేరు. అదే రాజశేఖర రెడ్డి గారు తన కొడుకే కావాల్సి వాళ్ళ అధికారంలో ఉన్నది. కనుక నేనేమంటున్నాను, ఇవాళ రాజకీయంగా చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కొంచెం నోరు జారడం వల్ల వచ్చిన సమస్య. దీనికి మీరు కూడా చెప్పారు కదా శ్రీనివాసరావు గారు. ఒక మాట క్షమాపణ చెప్తే నాయకులన్నా ప్రజలన్నా ఆ దిష్టికి తెలంగాణకు సంబంధం ఏం చెప్పండి. అట్లా అనుకుని నిజంగా చెప్పానంటే చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు చిన్న జ్వరం వస్తే 3 రోజులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ వైద్య సౌకర్యాలు లేవా? తప్పు కాదా? నేను చెప్తున్నాను, ఇప్పటికి కూడా హైదరాబాద్ లో ఉంటున్న చాలా మంది ఆంధ్ర నాయకులు ప్రజలు ఇవ్వడం అవమానించాడు. ఆంధ్ర నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా
ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడుగా ఆస్తులు ఇక్కడ, ఆత్మలు అక్కడ, రాజకీయం ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి కదా. రాజకీయం చేసే కాడ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు వాళ్ళు ఆయన టార్గెట్ చేస్తారు, కూటమిలో ఉన్నారు కనుక టార్గెట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడ ముందు పోతుందో, ప్రాంతీయవాదాన్ని ఎక్కడ రెచ్చగొట్టుకుంటారో అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీన్ని మొదలు పెట్టినట్టున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుకుంటూ ఊరుకుంటే మంచిది. ఇది ఎక్కడికి వచ్చిందంటే, ఇంతకుముందు శ్రీనివాసరావు గారు కొంచెం మనం విశ్లేషకులుగా వెనకటి పంచాలు చేసేటప్పుడు ఏమైందంటే, మానిన గాయని రేపొద్దు అంటున్నాను. నేనైనా మీరైనా, ఎందుకని చెప్తాను, మీరు పెద్దలు, మీకు నేను సలహా ఇచ్చేంత కాదు కానీ కొన్ని మానని గాయాలు లేపొద్దు. బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది, ఎవరొద్దు అంటున్నారండి. వెంకటరావు పార్క్ ఉంది, ఎవరొద్దు అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఇవాళ అది కూడా వచ్చింది, విగ్రహ వివాదం కూడా వస్తున్నది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మన రవీంద్ర భారతి ముందు పెడతా అంటే నేను ధర్నా జరిగింది, నేను స్పష్టంగా చెప్పిన నిజమే. ఒక విగ్రహాలు ఇప్పుడన్నా కొత్తగా పెట్టకండి. బాలసుబ్రహ్మణ్యం విశ్వనాయకుడు, వరంగా చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఆయన పాటలు వింటాం. అది వేరే ఇది వేరే అంటున్నాను. విగ్రహాలు పెట్టినప్పుడు ఆంధ్ర ప్రాంతం నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టినప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి అని చెప్తున్నాయి. ఈ ప్రభుత్వం సలహా ఇస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏమో